హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? రండి వెళ్తూ ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. హ్యాపీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. వీళ్ళంతా మొత్తం తొట్టి గంగి చూడండి ఎంతమంది ఉన్నారా. అందరం మేము ఇప్పుడు తిరుమలకి అయితే వెళ్తున్నాము. మొత్తం ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేసినాము. ఇంకా మొత్తం కాలినడకనే వెళ్తాం అలిపిరి దగ్గర నుండి. సో టికెట్స్ అయితే స్పెషల్ దర్శనం టికెట్లు అయితే ఏం బుక్ చేసుకోలేదు. సో డైరెక్ట్గా వెళ్తాం. 2 days అట్లా సాటర్డే సండే ఉంది కాబట్టి 2 days దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం ఒకేసారి. సో చూడండి మొత్తం గ్యాంగ్ వెనకాల ఎంతమంది మొత్తం 10 members దాకా పోతున్నాము. We are waiting for train, friends. Okay, friends. ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చేసి మొత్తం వెళ్తాము. D3 వచ్చేసింది. ప్రజెంట్ అయితే వైట్ ఫీల్డ్ స్టేషన్ ఇది. సో మేము ఫైనల్గా మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తుంది. ఇక్కడ పేరు చెప్పి మీనానా? నవ్య, జయలలిత ఏమి గుర్తుంటుంది. ఏమో మీనా, ఈమె శశికళ, ఈమె వచ్చేసి దివ్యారెడ్డి, ఈమె కదా. ఈమె శిరీష గజ్జల, ఆమె స్వాతి గౌడ్ పూడు. చెప్పు పూజారే. స్వల్ప సాక హోటల్ పెట్టిద్దాం వాళ్ళ దగ్గర. ఎవరు? వీళ్ళే కదా వంట మాస్టర్లో. మంగళం టిఫిన్ సెంటర్స్. అదే ನಿಮ್ಮ ಹೆಸರು? ನಿಮ್ಮದು ಇವರು ನೀವೆವರು? ప్రజెంట్ మేమైతే కుప్పం జంక్షన్కి వచ్చేసాము. కుప్పం జంక్షన్ నుండి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు. సో వెల్కమ్ టు ఆంధ్ర. సో బెంగళూరు నుండి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ జంక్షన్ స్టేషన్ కుప్పం వచ్చేసి అనమాట. జోలార్పేట జంక్షన్ మొత్తం తమిళనాడు ప్రవేశించట్లయితే ఫైనలీ వైర్ టంబూర్. నేనైతే ఇక్కడ ఫుడ్ బంక్ కూర్చున్నాను. సీట్లో కూర్చున్నాను. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా చల్లగా గాలి వస్తాను బాగా కూర్చున్నాను. నాకు తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టున్నాడు. వెళ్తా అన్నమాట. ట్రైన్ పోతుంది. ఇక్కడ ట్రైన్ వస్తుంది. చాలా పెద్ద ట్రైనే పోతున్నాము. ఓకే, నెక్స్ట్ మనము కాట్పాడి జంక్షన్ దగ్గరలో ఉన్నాము. కాట్పాడి జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాకాల నుండి మనకి ఇంకా తిరుపతి. అవి 2 స్టేషన్లు చూపిస్తున్నాను. ఇంకా మధ్యలో స్టాప్ అయితే ఏం లేనట్టుంది. చూడలేదు ఇంకా మధ్యలో ఏమైనా స్టాప్స్. ఇది ఫ్రెండ్స్ ఇట్లుంటుంది వ్యవహారం. ఇద్దరం పోతే ఇట్లుంటుంది. చూడ పట్ల చూడాడు ప్లేస్ కూడా పట్టిందిలే. అదే ప్రజెంట్ అయితే చిత్తూరు నుండి బయలుదేరుతున్నాము. సో ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి పాకాల నుండి తిరుపతి. ఇంకా 2 స్టేషన్లు ఉన్నాయి. టైం అయితే ఇంకా 1 hour పైన చూపిస్తుంది. 1.5 అట్లా. సో 2 గంటల లోపల అయితే తిరుపతి రీచ్ అయిపోతాము. చూడాలి. ఇంకా వీళ్ళైతే డిలే చేస్తున్నారు. ఇంకా స్లోగా వెళ్తాం. కావాలని 25 minutes డిలే అని చూపిస్తుంది. చూడాలి. ఇంకా చూడండి వీళ్ళే మా కోతులంతా. కోతి నెంబర్ 1, కోతి నెంబర్ 2, కోతి నెంబర్ 3. టైం అది ఫైనల్గా పుతులపట్టు దగ్గర స్టాప్ అయితే లేదు కానీ ఎందుకు ఆఫ్ చేసినాడు. ఇదంతా బాక్రాపేట ఫారెస్ట్. ప్రజెంట్ మేమైతే పాకాల దాటుకొని ఈ బాక్రాపేట ఫారెస్ట్ వెళ్తాము. నెక్స్ట్ చూడండి నా బాబార్దులంతా టైం పాస్కి ఎట్లా కూర్చొని చదువు ఎట్లా మునక్కాయ బెండకాయ కూరలు ఆట ఆడతారా?
ఫైనల్గా అయితే తిరుపతి స్టేషన్లో అయితే దిగేసినాము. ఇంక మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఆటో పట్టుకొని అలిపిరికి వెళ్ళాలా. సో అలిపిరికి వెళ్ళేసి ఇంకా అక్కడ లగేజ్ అంతా కౌంటర్లో ఇచ్చేసి ఇంకా పైకి నడుచుకుని స్టెప్స్ మీద అయితే వెళ్తాము. చలో చూడండి, ట్రైన్ వచ్చిందంటే ఎంత క్రౌడ్ ఉండదు, వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ తిరుపతి స్టేషన్లో. సో అందరం అయితే ఆటో మాట్లాడుకునేసి నెక్స్ట్ అలిపిరికి అయితే వెళ్తాము. సో మనం ఆటో వాళ్ళు ఎక్కువ చెప్పినా కూడా మనం బేరం చేసుకొని తీసుకోవాలి ఇక్కడ. చూడండి ఫైనల్గా మా బామర్ది కలిసాడు ఇక్కడ సీఎం వేసా. ఈడే మొత్తం ఆర్గనైజర్ ఫండ్స్ అంతా ఈడే మొత్తం. ఇక్కడ లగేజ్ అయితే కింద ఇచ్చేసినాము. నెక్స్ట్ ఇంకా అలిపిరికి నడుచుకుంటూ పోతున్నాము. సో ఇది స్టార్టింగ్ మనకి. ఇక్కడైతే మామూలుగా టెంకాయ తీసుకుని కొట్టుకుంటూ పోతూ వస్తాము అట్లా అంతే. ఇక్కడికి వచ్చి ఇంకా టెంకాయ అంతా కొట్టుకునేసి ఇక్కడ నుండి మెటికలు ఎక్కడం స్టార్ట్ చేస్తారనమాట. అయితే మా గ్యాంగ్ అంతా ఇప్పుడు అందరూ టెంకాయలు కొట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మొత్తం కింద అంతా ఉండరు వీళ్ళంతా. సో ఇంక వెళ్ళేసి ఇంక ఇక్కడ నుండి మన మెడికల్ స్టార్ట్ అవుతాయి. మాధవ్ అంటారు అయితే వెళ్తాము. ఇక్కడ నుండి మొక్కునేసి బయలుదేరుతాము. ఇంకా ఇదనమాట స్టార్ట్ చేసిన స్టెప్స్ ఎక్కడ ఇక్కడ నుండి ఇంకా రాజగోపురం ఇది మనం చూస్తున్నాం. ఇదంతా రాజగోపురం ఫస్ట్ గోపురము. మొత్తం ఇట్లా 7 కొండలు ఉంటాయి. 7 కొండలు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనకి లగేజ్ మొత్తం చెకింగ్ చేస్తారు ఇక్కడ. ప్లస్ పిల్గ్రిమ్స్ ఏమన్నా బీడీలు పాన్ పరాగులు అట్లా ఏమన్నా తీసుకొని పోతుంటే ఒక్కాకులు అట్లాంటివి అవన్నీ మొత్తం ఇక్కడ చెక్ చేస్తారు. 3400 స్టెప్స్, 450 స్టెప్స్ చూడాలి. కానీ ఈ స్టెప్స్ పైన వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మధ్యాహ్నం 2 గంటల వరకు అలో చేస్తారు. ఎక్కువ మంది ఉంటే అలో చేయరు అనమాట. ఎందుకంటే ఈ మధ్య పులులు అవన్నీ అటాక్ అవుతున్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 2 గంటల వరకు అలో చేస్తారు. ఇంకా ఎవరైనా ఎక్కువ మోకాలు నొప్పులు లేదంటే హార్ట్ అటాక్ ఉండేవాళ్ళు అట్లా వాళ్ళకి ప్రిఫరబుల్గా చెప్తారనమాట స్టెప్స్ మీద వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ కొండలంతా ఎక్కి వెళ్ళాలి కాబట్టి హార్ట్ అటాక్ ఏమైనా అట్లా పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ముందుగానే అడ్వైస్ చేస్తారనమాట. ఇక్కడ రండి. రెండో గోపురము 250 మీటర్ల దగ్గర వస్తుంది మైసూరు గోపురము. ఇక్కడ మీరు చూసినట్లయితే అడవి ఉన్నాయి, ఇక్కడంతా ఉన్నాయి చూడొచ్చు. కానీ ఇక్కడ జంతువులు ఏమన్నా కూడా మనం ఫీడ్ చేయకూడదు. సో అదైతే గోయిందా గోయిందా. ఇప్పటికి 500 స్టెప్స్ అయితే వచ్చినాము. ఇంకా నడుచుకుంటూ వెళ్తాం. ఇంకా ఆచి తూచి నిదానంగానే వెళ్తాను. ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా ఎండ కూడా తక్కువ. ఫైనల్గా ఇక్కడ మూడో గోపురం అయితే వచ్చినాము. ఇది రాజువల్ మండపము. కిందంటే మనకి 600 స్టెప్స్ దగ్గర అయితే ఉంటుంది. సో మనకి మధ్యలో ఇట్లా వాటర్, కూల్ డ్రింక్, టీ, కాఫీలు అవంతా దొరుకుతాయి. మెయిన్ ఏమంటే ఇక్కడ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఉన్న షాప్స్లో అంతా గాజు గ్లాసులు ఉంటాయి. సో మనము ఒక్కొక్క లీటర్ వచ్చేసి 50 రూపీస్ అట్లేముంటుంది. మనకు ఆ గాజు గ్లాస్ తీసుకుని వాటర్ తాగేసి మళ్ళీ వాళ్ళ గ్లాస్ రిటర్న్ చేసినట్లయితే దాంట్లో హాఫ్ అమౌంట్ మనకి ఎన్నికిస్తారు. సో అట్లా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే స్టెప్స్ దగ్గర అంతా విష్ణువు యొక్క అవతారాలు ఒక్కో చోట ఒక్కొక్క అవతారం ఇట్లా గుడిలాగా ఏర్పాటు చేసినారు అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నది వరాహ అవతారము. అంతే చూడొద్దు, పడినామంటే అంతే ఇంకా పులుసులకు ఎముకలు కూడా దొరకవట్లేదు. స్టీఫ్గా డైరెక్ట్ కిందికే ఇంకా 500-600 మీటర్ల దాటి పడతాం కరెక్ట్గా. దొల్లుకుంటా ఆడ కూడా ఆగం ఏడా పోతాం, అట్లే కిందికి వెళ్ళిపోతాం. ప్రజెంట్ 2000 స్టెప్స్ అయితే ఎక్కేసినాము. ఇంకా వెళ్ళాలా గాలిగోపురానికి. ఇంకా 2100 స్టెప్స్కి అయితే వెళ్ళాలా. ఫైనల్గా గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చినాము. ఇది చూసుకుంటుంది
మనం ఒకవేళ కింద శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ టికెట్ తీసుకునేది ఇక్కడ చెక్ చేస్తూ వస్తారు. సో ప్రజెంట్ మేమైతే గాలిగోపురం దగ్గర కూర్చున్నాము కొద్దిసేపు. ఇంకా మా బామ్మలు చెల్లెలంతా నడుచుకొని వస్తాం కదా. సో మేమైతే ఇక్కడ కూర్చున్నాము. సో గాలిగోపురం వస్తేనే మనకి ఈ విధంగా హోటల్స్ అన్నీ కనపడతాయి. తినడానికి కూల్ డ్రింక్స్ ప్లస్ చాట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో వీళ్ళు కూడా నైట్ సమ్ టైం వరకే ఉంటారు. మళ్ళీ నైట్ అంతా క్లోజ్ చేయించేస్తారు ఇక్కడ. మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు అనమాట. సో ఇది కానీ ఇప్పుడైతే తిరుమల చాలా నీట్గా ఉంది. సో వచ్చే భక్తులు నడుచుకొని పోయే మెట్ల మార్గం కానీ అంతా రెనోవేషన్ చేసినారు, చాలా బాగుంది. సో మనం కూడా ఉన్న మెట్ల మార్గాన్ని గోవిందనామాలు తప్ప వేరే ఏమి రాయకుండా మన పేర్లు, వెయిట్స్లు, లవ్లు అవన్నీ రాస్తున్నారు. సో నేను వచ్చే దారిలో చాలా వరకు చూసినాను. ఆ మెటికల మీద అంతా చిన్న చిన్న పెన్నులు స్కెచ్లు తీసుకొని ఆ మెటికల మీద అంతా రాసేస్తున్నారు. వెయిట్స్ అని చెప్పేసి, లవ్ అని చెప్పేసి. నేనైతే కొంతమందికి చెప్పినట్టు రాయొద్దని చెప్పేసి. సో నా వీడియో ద్వారా మన హిందువులకి అందరికీ చెప్తాను ఏమంటే, ఇది మన పవిత్ర స్థలము. ఇక్కడ మనం వెంకటేశ్వర నమ్మకంతో వస్తున్నాం కాబట్టి, సో ఆ దేవుని నమ్మకంతోనే ఇక్కడ ఉండాలి. అంతేగాని ఆ దేవుడిని నడుచుకొని పోయే దారిలో అంతా మన పేర్లు రాయడము అట్లా పిచ్చి పనులు అంతా చేయొద్దండి ప్లీజ్. ఈ పవిత్రతను ఇట్లాగే కాపాడుకుందాం. సాలగ్రామాధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద 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 గోవింద. మీరు చూడవచ్చు దేవునికి మొక్కులు అనేది ఇలా కర్పూరం అంటించుకుంటూ పోవడం, ప్రతి మెట్టుకి అలాగే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళడం, ఇట్లా మొక్కులంతా ఉంటాయి. సో వాళ్ళు మొక్కులు తీర్చుకునే దానికి ఏవైతే మొక్కు అంటారు, సో ఇట్లా మొక్కులు తెచ్చుకుంటూ వెళ్తారనమాట. కర్పూరాలు అంటించుకుంటూ వెళ్ళడము, లేదంటే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళడము. ఇంకా కింద అలిపిరి దగ్గర నుండి పైన కొండ వరకు మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారు. సో ఇట్లా దేవుడి మీద నమ్మకంతో వాళ్ళ మొక్కులు తీరాలని చెప్పేసి వీళ్ళంతా వెళ్తారు అనమాట. అదొక నమ్మకం, భక్తి అన్నమాట. గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద, రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, తిరుమల వాస గోవింద, తులసి వనమాల గోవింద, శేషసాయి శ్రీ గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, గోవింద హరి గోవింద, నిర్మల గోవింద, నీలకంఠ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. యా, హియర్ ఈజ్ అవర్ బాస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫైనల్గా మనమైతే నడుచుకుంటూ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే వచ్చినాము. మనం వెళ్ళే దారిలో ఇక్కడైతే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే రండి మనం వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము. సో పక్కనే మనకి మ్యాప్ అయితే ఉంది, దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో మనం ఎంత దూరం వచ్చినామో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, సో మధ్యలో ఉన్న 7 కొండలు ఏంటంటే అక్కడ కనపడతాయి. రండి ఆ దేవుని చుట్టూ దర్శనం చేసుకుంటూ చూసేటప్పుడు అది కూడా చూపిస్తాను. అక్కడ 7 చూడవచ్చు మొత్తం. మనము ఇక్కడ కింద అలిపిరి దగ్గర నుండి స్టార్ట్ చేసి గాలిగోపురం, ఇప్పుడైతే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుండి నెక్స్ట్ ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి తిరుమలకి వెళ్తాం.
మోరాల పర్వతం అదే ఇంకా పోలే ఇది ఇంకా మొత్తం ఇంకా స్టెప్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ నుండి ఇంకా నార్మల్ రోడ్డు మనం 3 కిలోమీటర్లు నడచాలి నార్మల్ రోడ్లో మోకాల పర్వతం చేరుకోవాలంటే. రండి, ఆల్రెడీ 7 అయిపోయింది. మామూలుగా అయితే ఈ టైంకి కొండపైకి రీచ్ అయిపోయింది అలా. పాపం ఎక్కువ బ్రేకులు తీసుకుంటున్నాము. సో గాలి గోపురం దాకా 1 అవర్ లోపల వచ్చేసినాం. కానీ అక్కడ నుండి ఇక్కడ రావడానికి మనకి 2 అవర్స్ అయితే టైం పట్టింది. సో మ్యాక్సిమం ఈ కొండ ఎక్కడానికి అయితే 3 అవర్స్ లేదంటే 2 అవర్స్. ఇంక ఎక్కువ బ్రేకులు తీసుకుంటా అంటే ఇంకా అది ఆ బ్రేకుల మీద డిపెండ్ ఉంటుంది ఎంత టైం తీసుకుంటున్నారు అనేసి. మోకాలమిట్ట పర్వతం దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుండి మొత్తం 3 కిలోమీటర్స్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చి ఇది మోకాల పర్వతము. ఇక్కడ నుండి సో ఇక మోకాల పర్వతం ఏమంటే మొత్తం మామూలుగా అయితే మోకాల మీద ఎక్కుతారు, లేదంటే కొంతమంది 3 మెటుకులు 11 మెటుకులు అట్లా వాళ్ళ మొక్కు ప్రకారం ఎక్కుతారు. సో ఈ మెటుకులు ఈ పర్వతం ఎక్కేసి మనము ఫైనల్గా తిరుమల చేరుకున్నట్లు. రండి, సో ఈ రిమైనింగ్ పర్వతాన్ని కూడా ఎక్కేసి మనము తిరుమలకి చేరుకుందాం. ఫైనల్గా మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చినాము. గోవిందా గోవిందా, చిన్నగా ఎక్కువ. గోవిందా 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 గోవిందా. ముందరికి వచ్చాయి ముందరికి వచ్చాయి. గోవిందా 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 చాలే గోవిందా 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 గోవిందా. స్టూడే మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నాము. మామూలుగా అయితే ఇంత టైం పడదు. 4 గంటలకు బయలుదేరినాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:50, ఆల్మోస్ట్ 3 గంటల 50 నిమిషాలు అయితే పట్టింది. సో మామూలుగా అయితే ఇంత టైం పట్టదు. మేము చాలా బ్రేక్స్ తీసుకున్నాం. ప్లస్ పిల్లలు మాతో వచ్చిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు కొద్దిగా ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటా వచ్చినాము. సో ఫైనల్గా అయితే మనం ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇదన్నమాట స్టెప్స్ ఇటుకి ఎండ్. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా నార్మల్ తిరుమలకి వచ్చేసినట్లే. ఇక్కడితో మనం అలిపిరి మెట్టు మార్గము ఏదైతే వస్తామో ఇక్కడ మనం తిరుమలకి చేరుకున్నట్లు లెక్క. ఇక్కడ నార్మల్గా ఏమంటే ఎవరైనా మెడికల్గా బొట్టు పెట్టుకుంటూ వస్తుంది కదా, మిగిలిపోయిన కుంకుమ పసుపు ఇక్కడ వేసేస్తారు. అట్లాగే ఫైనల్గా కర్పూరం అంటించి ఈ యొక్క నడక మార్గాన్ని ఇక్కడ ముగిస్తారనమాట. ఇక అయితే మేము కింద లగేజ్ పెట్టాం కదా, ఆ లగేజ్ ఇక్కడ కౌంటర్లో అయితే కలెక్ట్ చేసుకోవాలా. కింద కూపన్ ఇచ్చింటారు మన లగేజ్కి. ఆ కూపన్ చూపించి మన లగేజ్ తీసుకునేసి నెక్స్ట్ మనము కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకునేసి క్యూ లైన్లోకి వెళ్దాం. మేమైతే దర్శనం టికెట్లు ఏం సపరేట్ తీసుకోలేదు, డైరెక్ట్ ఇంకా జనరల్ క్యూ లైన్లోకి వెళ్తున్నాము. చూద్దాం జనరల్ క్యూ లైన్లో ఎంత టైం పడుతుందో దర్శనము. సో నార్మల్లీ క్యూ లైన్లో కూడా సర్టన్ ప్లేస్ వరకు అయితే మనం మొబైల్స్ అవి తీసుకెళ్ళొచ్చు. నేనైతే కెమెరా అవన్నీ లగేజ్ పెట్టేసి ఓన్లీ అక్కడి నుండి మొబైల్తో అయితే షూట్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. క్యూ లైన్లు ఎంత ఉన్నాయి, ఎంత టైం పడుతుంది దర్శనానికి, ఓకేనా. వచ్చేసి మన కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ తీసుకురా చూడండి. లగేజ్ 1, లగేజ్ 2, లగేజ్ 3, లగేజ్ 4, 5, 6, 6 లగేజ్లు ఇచ్చినాం అనమాట కింద. మీరే లగేజ్లు అయితే స్నానం చేసుకున్నాం కళ్యాణ కట్టలో, గుడికి ఎదురుండే కళ్యాణ కట్టలో. మొత్తం డ్రెస్ అంతా వేసుకునేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొద్దిగా డిన్నర్ చేసి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. క్యూ లైన్లో అయితే వెళ్తా ఉన్నాము. కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. వస్తుంది ಎಲ್ಲರೂ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. దర్శనం చేసుకునేసినాము. ఇప్పుడైతే ఇంకా లగేజ్ అంతా తీసుకునేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని బస్సులో అయితే తిరుపతికి వెళ్ళిపోతాము. సో నైట్ అయితే 11కి వెళ్ళాము షెడ్యూల్లోకి. సో మధ్యలో క్యూ అంతా తొందరగానే అయిపోయింది. మొబైల్స్ లగేజ్ అంతా ఇచ్చేసి 11కి అంతా వెళ్ళాము షెడ్యూల్లోకి. సో నైట్ 11కి వెళ్తే మార్నింగ్ 8:30కి వదిలినారు షెడ్యూల్ అంటే. సో 8:30కి వెళ్తే దర్శనం అంతా మాకు 9:45 అంతా దర్శనం చేసుకుని బయట వచ్చేసి మళ్ళీ అక్కడి నుండి లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకొని ఇప్పుడు లగేజ్ అంతా తీసుకుని వెళ్తున్నాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడము, బస్సు పట్టుకొని ఇంకా తిరుపతికి వెళ్ళిపోవడం. తిరుమల నుంచి తిరుమల దర్శనం చేసుకునేసాము, ప్లస్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసాము. ఇంకా బస్సులో అయితే రిటర్న్ అయిపోతున్నాం తిరుపతికి. సో ఇక్కడ నుండి ఇంకా బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి మనకి వెళ్ళేటప్పుడు. స్టెప్స్లో వెళ్ళొచ్చు.
వద్దనుకుంటే ఇంకా బస్సులో కానీ అట్లా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుండి మనము బెంగళూరుకి అయితే బస్సులో వెళ్తున్నాము. ట్రైన్ టికెట్లు ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకంటే దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి. అక్కడి నుండి ఇంకా బస్సు తీసుకొచ్చి బెంగళూరుకి. సో ఈ వెళ్ళే దారిలో మనకి ఏవైతే వ్యూస్ ఉంటాయో తిరుమల ఘాట్ రోడ్లో అవైతే చూస్తూ వెళ్ళాం. మొత్తం తిరుమల ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. తిరుమల కొండలు ఇవన్నీ. ఇదేనండి మా తిరుపతి ట్రిప్ విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో పాటు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.